హోలీ రంగులతో జాగ్రత్త. ఈ టిప్స్తో మీ జుట్టును ఇలా రక్షించుకోండి. హోలీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రంగుల పండుగ కావడంతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మొదలుకొని పెద్ద ఎత్తున రంగులు చల్లుకుంటూ ఈ పండుగను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రసాయనాలు కలిగిన రంగులు మన చర్మానికి కాస్త హానికరం అని తెలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సంబరంగా హోలీని జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రసాయనాలు కలిగిన రంగులు జుట్టుపై పడడం వల్ల జుట్టు మొత్తం పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందుకే పలు జాగ్రత్తలు తీసుకుంటూ మన జుట్టును రక్షించుకొని హోలీ ఆడడం మంచిది. రసాయనాలు కలిగిన రంగులు మన తలలో పడడం వల్ల జుట్టు మొత్తం చాలా కఠినంగా మారిపోతుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. ఇలా మన జుట్టు దెబ్బతినకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలని, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పాలి. హోలీ రోజున మీరు రంగులు చల్లుకున్నట్లయితే జుట్టుని ఎవరూ కూడా వదులుకోవద్దు. ముందు రోజు సాయంత్రం మన జుట్టుకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పాటు చేయాలి. అంటే కండిషనర్ పెట్టుకోవడం వల్ల మన జుట్టుకు ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది. అదేవిధంగా హోలీ ఆడడానికి ముందు జుట్టుకు నూనె రాసుకోవడం మంచిది. ఇలా జుట్టుకు నూనె రాసిన తర్వాత జుట్టుని పూర్తిగా అల్లుకొని ఒక క్లిప్ పెట్టుకొని ఆపై క్యాప్ పెట్టుకోవడం వల్ల తలపై రంగులు పడకుండా ఉంటుంది. తద్వారా జుట్టును మనం కాపాడుకోవచ్చు. హోలీ ఆడడం పూర్తి అయిన తర్వాత ఆ పడిన రంగులు తొలగిపోవాలంటే చాలామంది కఠినమైన షాంపూలు వాడుతూ ఉంటారు. అలా ఎవరూ కూడా కఠినమైన షాంపూలు వాడొద్దు. మీ జుట్టుని నార్మల్ షాంపూస్తో వాష్ చేసిన తర్వాత కండిషనర్ పూయాలి. పొరపాటున రంగుల కారణంగా జుట్టు మొత్తం కఠినంగా గందరగోళంగా తయారైతే వెంటనే అరటిపండు గుజ్జు, పెరుగు, కలబంద జెల్ ఈ మూడు కలిపి మిశ్రమంలా తయారు చేసుకొని జుట్టు మొత్తానికి పట్టించాలి. ఇలా 20 నిమిషాల నుంచి 25 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. దాంతో మీ జుట్టు మృదువుగా మారుతుంది. ఈ సింపుల్ చిట్కాలతో మీ జుట్టును హానికరమైన రసాయనాల నుంచి కాపాడుకోవచ్చు.